ఇంకా బాధపడుతూ ఎదురు చూస్తున్నావని తెలిసి వచ్చాను. నేను నీకు దూరం అయ్యి 2 years. సారీ, దూరం చేసావు. కేవలం మీ నాన్నకు నచ్చలేదని నన్ను దూరం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నావు. ప్రతి అమ్మాయికి లైఫ్లో ఫస్ట్ హీరో డాడ్. కూతురి ఇష్టం కోసం అన్ని చేసే నాన్న పెళ్లి విషయానికి వచ్చేసరికి నాన్న మాటే గెలవాలి అనుకుంటారు. ప్రతి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి వెనకాల నాన్న హార్ట్ అటాక్స్, సూసైడ్ వార్నింగ్సే ఉంటాయి. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? యుఎస్ సంబంధం అని చేశారు కదా, అలానే ఉంది. ఏ కష్టం లేదు, కానీ ఏదో తెలియని బాధ. ఏమైంది? ఏమో, కాంట్ ఎక్స్ప్రెస్, కాంట్ షో. శృతి, ఇంత బాధపరించడం ఎందుకు? నేను ఇంకా ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటా. నాతో వచ్చే చాలా బాగా చూసుకుంటా. ఈ సొసైటీ ఏమనుకున్నా పర్లేదు. నువ్వు అలా మాట్లాడకూడదు. నేను ఇంకొకరి భార్యని. ఇదే మాట ఇదే విధంగా రేపు నీ భార్యకి ఎవరైనా చెప్తే? నన్ను ఇష్టపడే నువ్వు నా మంచి కోసం ఆలోచించాలి. ఒకవేళ నేను నీతో వచ్చేస్తా అని చెప్పినా అది తప్పు అని నువ్వు నన్ను ఒప్పించాలి. మరి బాధపడితే ఎలా? ఆడదాన్ని కదా, బరువును మోయటం, బాధ్యతను పంచడం అవసరం. ఇక్కడికి నేను నిన్ను బాధ పెట్టాలని రాలేదు, నువ్వు సక్సెస్ అవ్వాలని వచ్చాను. గతాన్ని కాల్చివేలు శృతి, ఇంకా భవిష్యత్తు ఏముంటుంది? నువ్వు లవ్లో ఫెయిల్ అయినా ప్రొఫెషనల్గా ఫెయిల్ అవ్వకూడదు. నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలని ఎప్పటికీ కోరుకునే వ్యక్తిని నేను. నా సక్సెస్ షేర్ చేసుకోవడానికి నువ్వు లేనప్పుడు ఇంకేం ప్రయోజనం? అలా కాదు హరి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, సో నీకు నేను ఇక్కడుంటాను. నీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తా, నీ ఫెయిల్యూర్ని ఫీల్ అవుతా. నీ హ్యాపీనెస్ నీకన్నా నీ పేరెంట్స్కే ఇంపార్టెంట్. ఇక నుండి నువ్వు వాళ్ళ కోసమే ఉండాలి. నాతో ఎంత ప్రేమగా ఉండిపోవచ్చు కదా. దేనికైనా ఒక టైం లిమిట్ ఉంటుంది. టైం చేంజెస్ ఎవ్రీథింగ్. కాలం గాయాల్ని మాన్పుతుంది, అనుభవాల్ని నేర్పుతుంది.
మిస్ యూ శృతి.